స్పీకర్ సార్, నేను కేవలం వైట్ పేపర్ మీద అంత 8 నిమిషాలు మాట్లాడలేదు. సబ్జెక్ట్ అంతా డీవియేట్ అవుతుంది. మళ్ళీ మా బట్టనే లేచి వేరే టాపిక్ తెచ్చి ఇప్పుడు దానికి చెప్పకపోతేనేమో నేను తప్పులో పడతా, చెప్తానేమో టైం పోతుంది. ఇదేం పంచాయతీ సార్ ఇది? ఇప్పుడు అన్న ధన్మన్ ఏదో మాట్లాడి దానికి ఆన్సర్ ఇస్తే ఓ బాధ ఉన్నది, ఇవ్వకపోతే ఓ బాధ ఉన్నది నాకు. అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, నేను జస్ట్ 1 minute కంప్లీట్ చేస్తే పెళ్ళింది సబ్జెక్ట్ కానీ అందులో బోను. వారు ఒక విషయం మాట్లాడుతూ ఇందాక ఏమన్నారంటే ప్రాణహిత చేవెళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇక 28 పెడితే అయిపోతుండే అన్నట్టుగా ఒక సత్యదూరమైన విషయాన్ని వారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అయితే అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష మొత్తం 2007 నుంచి 2014 దాకా ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే బట్టన్న గారు కేబినెట్ ర్యాంక్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 8 ఏళ్ళైనా కనీసం ఒక అనుమతి కూడా తేలేకపోయిందంటే అది మీ చేతగానితనము, తెలంగాణ పట్ల మీ నిర్లక్ష్యం కాదా? ఆ రోజు 8 ఏళ్లలో కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు, సిడబ్ల్యూసీకే ఒక అనుమతి తీసుకురాలేదు. అది కూడా మా బట్టన్న గారు ఇంకో తప్పుడు విషయం ఏం చెప్పిందంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పిండ్రు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు 6,116 కోట్లు. అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్ల మీద ఇచ్చింది 2,328 కోట్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ మీద పెట్టింది కేవలం 3,700 కోట్లు మాత్రమే. అంటే 8 ఏళ్లలో 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాణహిత చేవెళ్లకు 8 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన ఖర్చు 3,788 కోట్లు. నిజంగా ఇదే రకంగా ప్రాణహిత జరిగితే మీ మునిమనుమలు చూస్తారు ఈ పనిని. అప్పటికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుండనో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. అయితే ఇంకో విషయం కాకు కూడా చెప్తాను, అన్ననార మొత్తం ఉందే వరి కాకుండా నాకు టైం ఏమి దండం పెట్టా, ఎవ్రీ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్. అయితే అధ్యక్ష బట్టన్న గారు ఇంకో మాట అన్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరి జేబుల్లోకి పోయిందని. వాస్తవంగా జరిగింది ఏంటంటే అధ్యక్ష టెండర్ కండిషన్స్లో ఆ రోజు 0.5% ఉంటే టెండర్లు అయిపోయిన తర్వాత దాన్ని 3.5%కు పెంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడాన్ని కాగు కూడా గతంలో తప్పుపట్టిన విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా.